హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ఐఎస్ టెక్. ఈరోజు మనం మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రాలో భాగంగా తెలుగు పోయిట్స్ మరియు లిటరేచర్ గురించి చదువుతున్నాం. ఏపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు అద్భుతమైన ఏపీ హిస్టరీ క్లాసెస్ అనేది క్వాలిటేటివ్గా మీకు మొత్తం ఏపీ ఏన్షియంట్ ఆంధ్ర, మిడివల్ ఆంధ్ర, మోడర్న్ ఆంధ్ర, పోస్ట్ ఇండిపెండెన్స్ ఆంధ్ర మొత్తం కూడా ఏంటంటే మీకు ఫ్లో చార్ట్ మెథడ్లో క్లియర్గా అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అంతా కూడా ఏంటంటే మీకు కోర్స్ కంప్లీట్గా వీడియోస్ ప్లస్ పీడిఎఫ్ కలిపి 1000 రూపీస్. కానీ ప్రస్తుతానికి గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి చాలామందికి మెటీరియల్స్ లేదు అని అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం పీడిఎఫ్ కాస్ట్కి 149 రూపీస్కి ఏంటంటే మీకు ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో చేస్తున్నాను. సో కైండ్లీ యూటిలైజ్ ఇట్. ఈ ఆఫర్ ఫిబ్రవరి 23 వరకు మాత్రమే. తర్వాత రానున్న కాలంలో కూడా మీకు అద్భుతమైన ఫ్లో చార్ట్ మెథడ్లో కంటెంట్స్ అంతా కూడా మీకు అర్థమయ్యే విధంగా రివిజన్కి వీలుగా ఈజీగా క్లియర్గా క్లాసెస్తో పాటు మీకు నేను అందిస్తూ ఉంటాను. కైండ్లీ కీప్ ఫాలోయింగ్ అనమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఐ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు మేక్ యూ ఈజీ ఇన్ ద ప్రిపరేషన్స్ అనమాట. సో మన కంటెంట్లోకి వెళ్తున్నాము. తెలుగు లిటరేచర్, తెలుగు పోయిట్స్ గురించి లాస్ట్ 2 క్లాసెస్లో తెలుగు లిటరేచర్ హిస్టారికల్ సర్వే అన్నీ కూడా చూసాము. అలాగే ఏంటంటే సదర్న్ స్కూల్ ఆఫ్ లిటరేచర్ గురించి తెలుసుకున్నాము. మోడర్న్ పీరియడ్ తెలుగు లిటరేచర్ గురించి ఈరోజు క్లాస్లో మనము తెలుసుకుందాం అనమాట. సో తెలుగు లిటరేచర్లో మోడర్న్ ఎవాల్వ్మెంట్స్ అంతా కూడా ఎలా జరిగింది, ఏంటి, వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అనేది మనము చూడబోతున్నాం అనమాట. అందులో ప్రత్యేకంగా 1766 నుంచి కూడా 1945 మధ్య కాలంలో తెలుగుకి కాంట్రిబ్యూట్ చేసిన ముఖ్యమైన వాళ్ళు. సో ఈ టైం మనం తీసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ అండర్ ద బ్రిటిష్ రూల్. అందువల్లనే ఈ మోడర్న్ పీరియడ్ ఆఫ్ తెలుగు లిటరేచర్ చాలా వరకు ఇంగ్లీష్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, బ్రిటిష్ సపోర్ట్ కూడా అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో దాని గురించి మనం చక్కగా తెలుసుకుందాం. హిస్టారికల్ కాంటెక్స్ట్గా తీసుకున్నామంటే ఈ 1766 నుంచి 1802 ఈ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మెల్లమెల్లగా ఈ కోస్తాంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వాటి ప్రభావాన్ని చాటుకోవడం అనేది స్టార్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ మొత్తం తెలుగు మాట్లాడుతున్న ప్రాంతాల్లో ముఖ్యమైన 3 ప్రాంతాలు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతం. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతంలో వాళ్ళ యొక్క డామినెన్స్ చూపిస్తున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో మాత్రం మోస్ట్లీ ఏంటంటే హైదరాబాద్ స్టేట్గా అనేది అప్పట్లో ఉండిందన్నమాట. సో తెలుగు లిటరేచర్ సపోర్ట్లో ఈ 3 రీజియన్స్ అనేది ఈ విధంగా అనేది డివైడ్ అయింది. సో అలాంటప్పుడు బ్రిటిష్ రూల్ అనేది తెలుగు ప్రాంతాల్లో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది అని తీసుకున్నామంటే ఇంగ్లీష్ లిటరేచర్, చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవడం కానీ, ఇంగ్లీష్ భాషలో ప్రాముఖ్యత కానీ, వాటిలో ఉంటున్న ముఖ్యమైన విషయాలు అనేది కూడా ఏంటంటే తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. కాబట్టి అక్కడి నుంచి వాటి యొక్క ప్రభావం అనేది మన వారి మీద కూడా పడ్డం అనేది. అంటే అలాగే ఇప్పుడు తెలుగు ఒక ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ మీద కూడా నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలను చదువుతారు కదా, అక్కడ ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. సో వాటి ప్రభావం అనేది తెలుగు మీద కూడా పడ్డం అనేది స్టార్ట్ చేసింది. అలాగే ఎన్నో మిషనరీసు, అఫీషియల్సు, అధికారులు వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగు భాష కోసం, తెలుగు డెవలప్మెంట్ కోసం వాళ్ళ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగానే చేస్తూ వచ్చారు. సో అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి అంటే సిపి బ్రౌన్ గారు. సో అతను ఒక బ్రిటిషరే అయినా సరే తెలుగు భాష కోసం తను చేసిన కాంట్రిబ్యూషన్ అనేది అతీతం అండి. చాలా ఎక్కువ కాంట్రిబ్యూట్ అనేది చేశారు. అందులో ముఖ్యంగా మనం తీసుకున్నప్పటికీ ఏంటంటే చూడండి, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ కూడా అతను పబ్లిష్ చేశారంట. దీని ద్వారా చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవడం మాత్రమే కాదు, ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్షన్స్ కూడా ఏంటంటే చాలా వరకు ఉపయోగపడుతూ వచ్చిందనమాట. ఈవెన్ ఫారినర్స్ అండ్ ఇండియన్స్. సో ఇలా మోడర్న్ పీరియడ్లో ఎంతోమంది ఎక్స్పర్ట్స్, అలాగే ఇతను తెలుగు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి తెలుగు వారిపైన, తెలుగులో ఉంటున్న స్పెషాలిటీని, అందులో ఉన్న ఎన్నో వర్క్స్ని, ఎక్స్టెంట్ వర్క్స్ అనేది చాలా ఉన్నాయండి. తెలుగు భాషలో ఉంటున్న కొన్ని వర్క్స్, లిటరేచర్ ఎవిడెన్సెస్ అంతా కూడా అంతరించిపోతున్న పరిస్థితుల్లో కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఏంటంటే వెలికి తీయడం, సో అలాగే వాటికంటూ సపోర్ట్ చేయడం అనేది కూడా చేయడం జరిగింది. అలాగే తెలుగు స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగు లిటరరీలో రైటింగ్స్ కోసం ఎవరైతే స్కాలర్స్ ఉన్నారో వాళ్లకు వారి పాటు సపోర్ట్ కూడా ఏంటంటే కొంతమంది బ్రిటిషర్స్, అందులో ప్రత్యేకంగా సిపి బ్రౌన్ గారు అందించారనమాట. సో అలాగే మనం వస్తున్నప్పుడు చూడండి, చాలామంది తెలుగు రైటర్స్ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. అతని గురించి మనం చదువుతున్నప్పుడు చాలా వరకు అతను ఒక గ్రేట్ సోషల్ రిఫార్మర్గానే మనము చదువుతూ ఉంటాం. అంటే సమాజంలో మార్పు కోసం తన ప్రయత్నాలు ఎన్నో చేశాడనేసి సోషల్ రిఫార్మ్ మూమెంట్స్లో అతన్ని చాలా చదువుతుంటాం. సో కాకపోతే సోషల్ రిఫార్మ్స్లో పూర్తిగా దిగడానికి ముందు కందుకూరి వీరేశలింగం గారు ఈ హ్యాడ్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పర్ట్. సో తన వంతు కాంట్రిబ్యూషన్ అనేది తెలుగు లిటరేచర్ మీద చాలా ఎక్కువగా చేశారు. అది ఏంటి, ఎలా అనేది మనం చూస్తామన్నమాట. సో ముఖ్యంగా తన సోషల్ రిఫార్మ్లో చాలా వరకు విడో రీమ్యారేజెస్ని ఎక్కువగా సపోర్ట్ చేసి సమాజంలో మార్పు కోసం ఎన్నో ఎఫర్ట్స్ అనేది తను చేశారనమాట. కాకపోతే ఇది లిటరరీ వర్క్ గురించి టాపిక్ కాబట్టి ఇక్కడ
లిటరరీ గురించి చూద్దాం. సో అందులో ముఖ్యంగా తీసుకున్నామంటే తెలుగు నవల. సో మొట్టమొదటి తెలుగు నవల, సో తెలుగు నావల్ ఫస్ట్ రాజశేఖర చరిత్రము రచించింది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బీ ఎ పాసిబుల్ క్వశ్చన్ ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఇది పాసిబుల్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా. అలాగే చూడండి, న్యాచురల్ సైన్సెస్ మీద, హిస్టరీ మీద తెలుగు బుక్స్ ఎన్నో అతను రచించారు. అలాగే కవులోను వాళ్ళ బయోగ్రఫీ, అలాగే తెలుగు లిటరరీ మీద క్రిటిసిజం చేయడం, ఇవన్నీ కూడా తను చాలా ఎక్స్పర్ట్గానే చేస్తూ వచ్చారు. తర్వాత మహిళల కోసం తన వంతు ప్రయత్నంగా సపరేట్గా అనేసి, అంటే చూడండి మహిళల కోసమే ప్రత్యేకంగా 2 జర్నల్స్ అనేది లాంచ్ చేశారు. ఇది కూడా మొట్టమొదటిసారిగా మహిళల కోసం ప్రత్యేకమైన జర్నల్స్ లాంచ్ చేసిన వ్యక్తి ఎవరంటే కందుకూరి వీరేశలింగం గారు. సో అందులో ముఖ్యంగా సతిహిత బోధిని, అలాగే హాస్యవర్ధిని, ఇవి 2 కూడా అంటే మహిళల కోసమే రచించిన ముఖ్యమైన ఒక జర్నల్స్ అన్నమాట. సో ఇలా కందుకూరి వీరేశలింగం గారు లిటరరీ కాంట్రిబ్యూషన్స్ ఎన్నో అద్భుతంగా అనేది చేయడం అనేది జరిగిందనమాట. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, కందుకూరి వీరేశలింగం గారి గురించి మోడర్న్ ఇండియా క్లాసెస్లో మళ్ళీ కంప్లీట్ క్లాసెస్ అనేది ఉన్నాయి కాబట్టి దార్ యూ కెన్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్ అనమాట. ఇక్కడ లిటరరీ వర్క్ మాత్రమే కాబట్టి ఆ లిటరరీ వర్క్ సంబంధితమైన కంటెంట్ మాత్రమే మనము చూస్తున్నాం అనమాట. అలాగే ఇది మాత్రమే కాకుండా తను ఇన్స్పైర్ అయినవి. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ కంటెంట్ ఉందా, వెయిట్ ఐ విల్ సీ దట్, నెక్స్ట్ కంటెంట్లో ఉంది, ఐ విల్ టెల్ యూ దట్. సో అతను ఇన్స్పైర్ అయిన కంటెంట్స్ కూడా చాలా ఉన్నాయి అంటే ఇంగ్లీష్ నవల నుంచి కూడా, ఇంగ్లీష్ రైటింగ్ ఫర్ ద వికర్ ఆఫ్ వేక్ఫీల్డ్ అంటారు, ఆలివర్ గోల్డ్ స్మిత్ గారు రాసింది ఐరిష్ రైటర్, వాటి నుంచి కూడా అతను ఇన్స్పైర్ అయ్యి వచ్చేసి ఎన్నో రైటింగ్స్ అనేది రాశారనమాట. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాజశేఖర చరిత్రం కూడా ఏంటంటే అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందని చెప్తున్నారు. యూ నీడ్ టు రిమెంబర్ దట్ థింగ్. సో అలాగే మనం తీసుకుందాము. సో అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ప్రోస్ అండ్ నావెల్స్. సో ఇక్కడ చూడండి, నవలలు అలాగే ప్రోసెస్ అంటే నార్మల్గా రైటింగ్, అంటే కవిత్వాలు కాకుండా నార్మల్గా ఒక పేరాలాగా రాస్తున్న ప్రోసెస్ అంటాము. సో అలా కానీ నవలలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎర్లీ టైమ్స్లో చాలా వరకు డెవలప్ అవ్వడం స్టార్ట్ చేసింది. అందులో ముఖ్యంగా మొట్టమొదటిసారి తెలుగు ప్రాస్ రైటింగ్ అవన్నీ కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే పరవస్తు చెన్నయ్య సూరి. 1806 నుంచి 1864 వరకు 62 వరకు ఉన్న వ్యక్తి అనమాట. సో అతను ఫస్ట్ తెలుగు ప్రాస్ రైటింగ్ ఇవన్నీ కూడా అతను తీసుకొచ్చారు. అందులో చాలా వరకు నోటబుల్ ప్రాస్ వర్క్ ఏంటంటే నీటి చంద్రిక. సో నీటి చంద్రికని చెన్నయ్య సూరి గారు రచించారు. సో ఇది తర్వాత కాలంలో ఏంటంటే ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. అది మాత్రమే కాకుండా అతను చూడండి పంచతంత్ర కథలు ఏదైతే ఉండో అందులో మిత్ర భేదము, మిత్ర లాభము అనే రెండింటినీ కూడా ఏంటంటే తను అనువాదం చేశారు. అది మాత్రమే కాకుండా మన చెన్నయ్య సూరి గారి యొక్క రచనలో అద్భుతమైన ఆర్టిఫిషియల్ ప్యాండటిక్ స్టైల్, ఒక అద్భుతమైన తెలుగు రైటింగ్లో ఒక రియలిస్టిక్ రైటింగ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తీసుకొచ్చారనమాట. సో అలాంటి ఒక రైటింగ్ నుంచి కూడా మన వీరేశలింగం గారు కూడా ఇన్స్పైర్ అయ్యారు. దీని ద్వారా అతను కూడా ఎన్నో రచనలు అనేది చేశారు. అందులో ముఖ్యంగా తీసుకున్నామంటే చూడండి, పంచతంత్ర కథల్లో నుంచి విగ్రహ తంత్ర అనేది కూడా అతను రచించారు. కాకపోతే కాలంతో పాటు ఎంతోమంది స్టూడెంట్స్ ఈ విగ్రహ తంత్ర ఏదైతే ఉంటుందో వీరేశలింగం గారి రైటింగ్స్ కానీ అతని యొక్క స్టైల్ తెలుగు చాలా కఠినంగా ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి, వాళ్ళకి చదవడం చాలా కఠినంగా ఉంది. సో అలాంటి ఇబ్బందులు వాళ్ళు పడుతున్నారు కాబట్టి తను మళ్ళీ దాంట్లో మాడిఫికేషన్ చేసి దాన్ని ఇంకా ఈజీ అయిన ఫార్మేట్లో, అంటే సింప్లర్ ఫార్మేట్లో సంధి తంత్ర అనే విధంగా అనేది రాశారనమాట. అంటే తెలుగే కానీ కఠినమైన భాగం నుంచి కూడా సులువైన భాగంగా తీసుకొచ్చి సంధితంత్ర అనేది రచించారు. సో అలాగే మన వీరేశలింగం పంతులు గారు సో ఏదైతే ఫస్ట్ నవల అయిన రాజశేఖర చరిత్రం రాశారో అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అంటే ద వికార్ ఆఫ్ వేక్ఫీల్డ్ అనేది గోల్డ్ స్మిత్, ఆలివర్ గోల్డ్ స్మిత్ అంటారు. అతను ఒక ఐరిష్ రైటర్. హూ ఇస్ హీ? ఐరిష్ రైటర్ అనమాట. ఇలాంటి ఐరిష్ రైటర్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మొట్టమొదటి తెలుగు నవల్ అనేది రాశారనమాట. ఇది కాలంతో పాటు కొంతకాలం తర్వాత కన్నడ మరియు ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. అలాగే ద టైమ్స్ ఆఫ్ లండన్ కూడా దీన్ని చూడండి రివ్యూ చేశారనమాట. సో ఇతని యొక్క రైటింగ్స్ అనేది అప్పట్లో ఎంత ఇంపార్టెంట్గా ఉందనేది మనం తెలుసుకుందాం. సో మనం ఈ రైటింగ్స్ మాత్రమే కాకుండా వీరేశలింగం పంతులు గారి గురించి ఇంకా కొన్ని రైటింగ్స్ని చెప్తాను. ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఐ విల్ రైట్ ఇట్ హియర్. సో ఇక్కడ మీకు బెటర్ అర్థమవుతుంది అనమాట. ఐ విల్ మెన్షన్ ఇట్ హియర్. సో చూడండి రాజశేఖర చరిత్రం మాత్రమే కాకుండా చూడండి వివేకవర్ధిని, సాహిత్య బోధిని ఇవన్నీ కూడా మనము చూసాము. సో ఓకే అని ఇక్కడ మెన్షన్ చేసాం కదా, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ పర్సన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి అలాగే మోడర్న్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ తెలుగు లిటరేచర్లో ముఖ్యమైన వ్యక్తి అంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం అన్నమాట. సో అతన్ని బ్లైండ్ ఆఫ్
బ్లైండ్ బార్డ్ ఆఫ్ ఆంధ్ర అంటారు. ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న కొంతకాలం తర్వాత ఏంటంటే అతనికి చూపు మందగించింది. తర్వాత కాలంతో పాటు అతనికి చూపు పూర్తిగా అనేది అంతరించిపోయింది. అంటే ఏంటి, హిస్ విషన్ ఈస్ బ్లైండ్. సో అతను కళ్ళు కనబడకపోయినా కానీ తెలుగులో ఎన్నో అద్భుతమైన రచనలు అనేది చేశారనమాట. సో తన యొక్క రచనల గురించి మనం తీసుకున్నామంటే అతను రైటర్ మాత్రమే కాదు, సోషల్ రిఫార్మర్, అలాగే మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా ఎన్నో విషయాల మీద ఇంట్రెస్ట్ ఉన్న ఒక గ్రేటెస్ట్ పర్సనే మనం చూస్తున్న ఈ యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. సో అందుకే అతన్ని బ్లైండ్ బార్డ్ ఆఫ్ ఆంధ్ర అని కూడా అంటారు. సో డ్రామా, ఎస్సే, ఎన్నో పోయిట్, కవితలు అన్నీ కూడా రచిస్తూ ఉన్నాం. ఇతను వీరేశలింగం పంతులు గారితో, అలాగే న్యాయపతి సుబ్బారావు. సో ఇతను చూడండి హిందూ, మీరు హిందూ న్యూస్ పేపర్ చూస్తుంటారు. సో దాన్ని వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫౌండర్లో ఎవరన్నారంటే న్యాయపతి సుబ్బారావు గారు. ఎన్ సుబ్బారావు అంటారు అతను. అలాగే టంగుటూరి ప్రకాశం గారు. ఈ ముగ్గురు గ్రేట్ పర్సనాలిటీతో పాటు కలిసి పనిచేసిన వ్యక్తే ఈ యొక్క చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. సో అలాగే ఇతను తెలుగు నవలలు ఎన్నో రాశారు. అలాగే ఈ హిందూ ఏదైతే ఉందో దానికి ఫౌండర్ అయిన న్యాయపతి సుబ్బారావు గారు బెస్ట్ తెలుగు నవలలు ఏవైతే ఉన్నాయో వాటికంటూ సపరేట్ క్యాష్ ప్రైజ్ కూడా అనౌన్స్ చేసేవారు అనమాట. సో అలా అనౌన్స్ చేసినప్పుడు మన చిలకమర్తి గారు రచించిన సో కాల్డ్ రామచంద్ర విజయం అనేది 1893 నాడు ఫస్ట్ అవార్డు అనేది పొందింది. అలాగే సెకండ్ అవార్డు వచ్చేసి హేమలత 1896లో కూడా అవార్డ్ అనేది పొందారనమాట. ఇలా ఎన్నో రైటింగ్స్ అనేవి చేశారు. ఇది మాత్రమే కాకుండా తను రచించిన రచనల్లో ముఖ్యమైన విషయం అంటే కర్పూర మంజరి, సౌందర్య తిలక, అలాగే ఇతను తీసుకున్న ఒక మోడ్ ఆఫ్ రైటింగ్, అంటే తను రాస్తారు చూసారా, చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాస్తున్న విధానంలో వచ్చేసి అంటే సమాజం గురించి ఎక్కువగా, చరిత్ర గురించి ఎక్కువగా తీసుకొని అలాంటి థీమ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ తన రైటింగ్స్ అనేది కంటిన్యూ చేశారనమాట. ఇది మన చిలకమర్తి నరసింహం గారి గురించి. అలాగే మన కందుకూరి వీరేశలింగం గారి నుంచి వారు కాంట్రిబ్యూట్ చేసిన ముఖ్యమైన విషయాలు. సో మోడర్న్ డే తెలుగు లిటరేచర్ గురించి తీసుకుంటున్నాము అంటే చూడండి, బ్రిటిష్ రూల్లో బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్, సిపి బ్రౌన్ గారి కంట్రిబ్యూషన్, వీరేశలింగం గారు, అలాగే మనం చూసిన చిలకమర్తి గారు, చెన్నయ్య సూరి గారు, అలాగే న్యాయపతి సుబ్బారావు గారు ఎలాంటి తెలుగు నావలిస్ట్కి బిరుదులు వచ్చారు. ఇది మాత్రమే కాకుండా తెలుగు లిటరేచర్ మోడర్న్ ఆ డేలో ఇంకా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా మనము తెలుసుకుందాం అన్నమాట. సో చాలా వరకు మనం హిస్టారికల్గా చదువుతున్నప్పుడు అంటే ఎన్నో మూమెంట్స్ అండి, నాన్ కోఆపరేషన్ మూమెంట్, బాల్షివిక్ రెవల్యూషన్ ఏదైతే మనకి రష్యాలో జరిగిందో ఇవన్నీ కూడా మన తెలుగు రచనలని ఒక డ్రాస్టికల్ చేంజ్ చేసిందని చెప్పచ్చు. ఈ సమయాల్లో ఎక్కువగా సోషలిజం, కమ్యూనిజం, మార్క్సిజం ఇలాంటి వాటి యొక్క ప్రభావం మన తెలుగు రైటర్స్ మీద ఎక్కువగా పడింది. సో న్యాయం కోసం, సమాజంలో జరుగుతున్న భేదాల గురించి, అలాగే క్లాస్ స్ట్రగుల్ గురించి, మార్పు కోసం రాస్తున్న రచనలు ఎక్కువయ్యాయి. రైటర్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా అటువైపు మారి ఎంతో మందిని అద్భుతంగా ఇన్స్పైర్ చేయడం అనేది జరిగిందనమాట. సో వాళ్ళ గురించి మనము తెలుసుకుందాం. ముఖ్యమైన ఎవరైతే నావలిస్ట్ ఉన్నారో వాళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్స్ ఏమున్నాయో వాళ్ళ గురించి తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ అండ్ ప్రైమరీ ఇంపార్టెంట్ పర్సన్ ఏమంటే ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు. సో అతను రాసిన రచనలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఏదంటే మాలపల్లి. 1921లో మాలపల్లి అనే ఒక రచన అనేది మన ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాశారనమాట. సో ఇది మాత్రమే కాకుండా తన యొక్క రైటింగ్స్ కానీ, సో తన యొక్క కాంట్రిబ్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా వేటిని ఉద్దేశించి ఉంటుంది, అంటే వేటిని కాన్సన్ట్రేట్ చేసి అతని యొక్క రైటింగ్స్ అనేది ఉన్నాయి మనం తెలుసుకున్నాము. సో అందులో ముఖ్యంగా తీసుకుంటున్నాము అంటే చాలా వరకు సమాజంలో హరిజన్స్ కానీ, లేబర్స్ కానీ వాళ్ళ మధ్య ఉంటున్న సమస్యలు, వాళ్ళ యొక్క స్ట్రగుల్స్, వాళ్ళ జీవితంలో ఉంటున్న కఠినమైన సిచ్యువేషన్స్, వాటిని ఎలా వారు ఓవర్కమ్ చేసుకొని వస్తున్నారు, అలాంటి టాపిక్స్ మీద తను ఎక్కువగా అనేది రైటింగ్స్ అనేది తీసుకొచ్చారనమాట. సో అలాగే తన బుక్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా వరకు హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య జరుగుతున్న పోరాటాలు ఏవైతే ఉన్నాయో, ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య ఉంటున్న ఆ యొక్క సంఘర్షణ ఏదైతే ఉంటుందో క్లాస్ స్ట్రగుల్ అని అంటాం. సో ఏమంటుందండి, క్లాస్ స్ట్రగుల్. సో అలాంటి క్లాస్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వాటి మీదనే అతను కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో ఇది సమాజం మీద ఎక్కువగా ప్రభావం చేసిందని చెప్పచ్చు, సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని కూడా మనం చెప్పచ్చు అనమాట. అలాగే అతను చేసిన గొప్ప విషయాల్లో ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉందండి, సోషల్ రిఫార్మ్స్లో చూసారా. సో అతను శ్రీ శారదా నికేతన్, సో చూడండి శ్రీ శారదా నికేతన్ ఏదైతే ఉందో సో దాన్ని గుంటూరు దగ్గర అనేది ఫౌండ్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ఉమెన్ ఎడ్యుకేషన్, మహిళలకంటూ చదువు అందించడం కానీ, ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఏంటంటే తను చాలా వరకు సపోర్ట్ అనేది చేశారనమాట.
సో అలాగే ఏంటంటే తన యొక్క లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా మోడర్న్ డే ఎంతోమంది సోషల్ రిఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్స్పైరింగ్ అనేది ఉంటూ వచ్చిందనమాట. సో తర్వాత తీసుకున్నామంటే బ్రిటిష్ ఈ మాలపల్లి ఏదైతే ఉన్నదో ఇలాంటి రచనలు అనేది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా నచ్చక చాలా వరకు బ్రిటిష్ గవర్నమెంట్ అనేది ఆ పుస్తకాలను బ్యాన్ కూడా చేసిందనమాట. అలాగే తీసుకున్నారు అంటే అతను కానీ ఆ బ్యాన్ చేసినా కానీ ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ మూమెంట్స్ ఇవేవైతే ఉన్నాయో వాటికి అతని యొక్క రైటింగ్స్ అనేది ఎంతో మేజర్ సపోర్ట్గా అనేది ఉందన్నమాట. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ అవర్ గ్రేట్ పర్సనాలిటీ ఉన్నవ లక్ష్మీ నారాయణ గారు. సో ఇవి మాత్రమే కాకుండా చూడండి అతను వీరేశలింగం పంతులు గారి యొక్క మూమెంట్స్ ఏదైతే ఉంటుందో విడో రీమ్యారేజెస్ కానీ ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిలో కూడా అంటే హీ హ్యాస్ బీన్ వెరీ 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 ఇన్స్పిరేటివ్ అనమాట. ఈ కమ్యూనిజం అలాగే ఈ యొక్క సోషలిజం ఇలాంటి యొక్క ఇన్స్పైర్డ్ ఈవెంట్స్లో ఏంటంటే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఈ యొక్క ప్రభావం అనేది మీరు కమ్యూనిజం సోషలిజం ఇన్ ఆంధ్ర టాపిక్ ఒకటి ఉంది, అందులో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎలా అంత అద్భుతంగా అనేది వీళ్ళ మీద అది చూపింది అనేసి. ఆ యొక్క ప్రభావం సోషలిజం ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది ఎలాంటి ఒక చేంజ్ తీసుకొచ్చింది మనం చూడొచ్చు అనమాట. తర్వాత మనం చూస్తున్న ఒక ముఖ్యమైన వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు, కవి సామ్రాట్ అని కొంటుంటారు. సో తెలుగు లిటరేచర్లో కవిత్వంలోనూ అద్భుతమైన సపోర్ట్ చేసిన వ్యక్తి. ఇతని గురించి నేను ఇక్కడ ఎక్కువ చెప్పను, సో నేను చెప్తున్నాను కానీ మోడర్న్ డేలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వస్తారు, అక్కడ మీరు వీళ్ళ గురించి చాలా చక్కగా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సరే, ఇప్పుడు ఇతని గురించి చూస్తున్నామంటే చాలా వరకు గ్రేట్ రైటర్ మరియు కవి. అలాగే ఇతను రాసిన కవిత్వాల్లో ఏంటంటే 1000 పడగలు, ఈ 1000 పడగలు చాలా చాలా ఫేమస్. అలాగే జేబు దొంగలు అది ఫేమస్. తర్వాత ఏకవీర, ఈ 3 కూడా చాలా చాలా ఫేమస్ అండి మన యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క రైటింగ్స్లో. అతను కవిత్వాలు, చిన్న కథలు, స్పీచెస్, హిస్టరీ, ఫిలాసఫీ, రిలీజియన్, సోషియాలజీ, పొలిటికల్ అన్నిట్లో ఎక్స్పర్ట్ అండి. అలాగే తన యొక్క గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ 1000 పడగలు ఏదైతే ఉన్నదో దాన్ని హిందీలో సహస్ర ఫన్ అనే ఒక పేరుతో మన పివి నరసింహారావు గారు, మీ అందరికీ తెలుసుంటుంది, ద లేట్ పిఎం ఆఫ్ ఇండియా పివి నరసింహారావు గారు, వారు హిందీలోకి దీన్ని కన్వర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అలాగే ఫస్ట్ తెలుగు రైటర్ ఎవరికైతే జ్ఞాన్పీఠ్ అవార్డు ఇచ్చారో అది ఎవరో కాదు, మన యొక్క కవి సామ్రాట్ అనమాట. సో అలాగే ఇతని గురించి సపరేట్గా క్లాసెస్ చాలా ఉన్నాయి కాబట్టి దేర్ వీ కెన్ క్లియర్లీ స్టడీ ఫార్వర్డ్ అబౌట్ ఇట్. సో ఇక్కడ మనము నెక్స్ట్ పర్సన్లోకి వెళ్దాం, దట్ ఈస్ బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారి యొక్క ఒరిజినల్ నేమ్ లేదంటే ఫుల్ నేమ్ ఏదంటే శివరాజు. సో శివరాజు వెంకట సుబ్బారావు. సో శివరాజు వెంకట సుబ్బారావు అని అంటారు, కానీ పెన్ నేమ్ అంటే తను రాస్తున్న రచనలు కానీ లేదంటే పుస్తకాల కోసం ఏంటంటే పెన్ నేమ్ అని అంటారు. సో అలాంటి పెన్ నేమే బుచ్చిబాబుగా అనేది చెప్పబడుతుంది, కానీ ఒరిజినల్ నేమ్ శివరాజు సుబ్బారావుగానే పిలువబడుతూ ఉన్నారు. కాకపోతే అతను రాసిన రైటింగ్స్లో చాలా 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 ఫేమస్ ఏంటంటే చివరకు మిగిలేది. సో 1960 నుంచి 1967 ఆ టైంలో జీవించిన అతను చాలా వరకు అద్భుతమైన నవలలు అన్నీ కూడా రచించారు. అలాగే ఇతని యొక్క తీసుకున్న రచనలు కానీ తను చెబుతున్న స్టోరీస్ కానీ అక్కడ తన యొక్క ఇంటెన్షన్ ఏంటంటే సుమారుగా సామాన్యుడి యొక్క జీవితాన్ని, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ని, అలాగే వాటి గురించి చెబుతూ, అలాగే ఏంటంటే ముఖ్యంగా ఇసుక రాయలసీమ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ కానీ అప్పుడు జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కానీ చెబుతూ ఇతని యొక్క స్టోరీస్ కానీ రచనలు కానీ కవిత్వాలు కానీ ఉన్నాయన్నమాట. సో ఇతని యొక్క ఇంపాక్ట్ తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ నావల్స్ బిఫోర్ 1950 ముందు రచించిన నావల్లో ద బెస్ట్ ఏవైనా ఉన్నాయి అంటే అది మన బుచ్చిబాబు గారి యొక్క రైటింగ్స్లో. కాకపోతే హీ హాస్ బీన్ డైడ్ ఇయర్లీ అనమాట. సో దాని తర్వాత తన యొక్క వర్క్స్ అనేది కంటిన్యూ చేయలేకపోయారు. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ బుచ్చిబాబు గారు. తర్వాత మనం తీసుకున్నాము అంటే నేను చెప్తున్నటువంటి విధంగా 1930s ఆ టైంలో ఇండియాలో సోషలిజం, మార్క్సిజం ఎక్కువగా ప్రభావం చూపుతున్న సమయంలో మార్క్సిజం ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలుగు నవలలలో, తెలుగు రైటర్స్లో ఎక్కువగా ఉంది. సో చాలా వరకు లెఫ్టిస్ట్ ఐడియాస్ అనేది తెలుగు ఇంటలెక్చువల్స్ మధ్య ఒక ఛాన్స్ తీసుకుంది. అందుకనే మనకి ఎక్కువ చూసామంటే ఈ కమ్యూనిజం, మార్క్సిజం, ఇక పొలిటికల్ కొన్ని పొలిటికల్ కాన్సెప్ట్స్ కానీ సొసైటీ మీద కాన్సెప్ట్స్ కానీ వీటిని రాయడం అనేది జరుగుతుంది. సో అలాగే వాళ్ళు మార్క్సిస్ట్ వర్క్స్ అయిన మాక్సిమ్ గార్కీ మదర్, అలాగే మార్క్స్ మరియు కాల్ మార్క్స్ మరియు లెనిన్ రాసిన రచనలు ఎన్నో కూడా ఏంటంటే తెలుగు అనువాదం అనేది చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఈ యొక్క లాంగ్వేజ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ప్రజలకు కూడా మార్క్సిజం లాంటి ఒక సొసైటీ పట్ల ఉంటున్న ఒక ఐడియాలజీస్ అనేది తెలియడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తానికి ఏంటంటే మన తెలుగు సమాజం మీద, తెలుగు రచనల మీద, తెలుగు రైటర్స్ మీద, తెలుగు నవలల మీద ఒక ప్రభావం అనేది చూపుతూ వచ్చిందనమాట. అలాగే ముఖ్యమైన మార్క్సిస్ట్ రైటర్స్ విషయంలో మనం తీసుకున్నామంటే టి గోపీచంద్ గారు. సో అతను
రచించిన ఫేమస్ వర్క్లో అసమర్థుని జీవిత చరిత్ర, ఒక హెల్ప్లెస్ మ్యాన్ యొక్క జర్నీని అద్భుతంగా అసమర్థుని జీవిత చరిత్ర రచించారు. అలాగే ఇవన్నీ కూడా ముఖ్యంగా మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క స్ట్రగుల్ గురించి, వాటి గురించి చాలా చక్కగా అనేది రాశారనమాట. హాయ్ చెప్తుంది మా పాపే. రైట్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కొడవటి గంటి కుటుంబరావు గారు. సో ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారి కోసం వారి యొక్క వాయిస్ అనేది చేస్తూ చాలా వరకు అద్భుతమైన రచనలు చేశారు. అలాగే కమిటెడ్ మార్క్సిస్ట్, అంటే ఎక్కువగా మార్క్సిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తే మన కొడవంటి కుటుంబరావు గారు. సో అలాగే తన యొక్క కంప్లీట్ వర్క్స్ ఎడిటెడ్ బై K2 విశ్వనాథరెడ్డి. సో తన యొక్క వర్క్స్ అంతా కూడా ఏంటంటే K2 విశ్వనాథరెడ్డి గారు వాళ్ళు సపోర్ట్ చేసి ఎడిటింగ్ చేశారు. అలాగే ఇవన్నీ కూడా విశాలాంధ్రలో పబ్లిషింగ్ హౌస్ ద్వారా ఏంటంటే తన యొక్క రైటింగ్స్ అంతా కూడా పబ్లిష్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు. సో అతని యొక్క నవలలు అనేది చాలా వరకు ఆ యొక్క సోషల్ స్ట్రగుల్స్, క్లాస్ స్ట్రగుల్స్, సమాజంలో జరుగుతున్న ఎన్నో సమస్యలను ఎదురిస్తూ అలా రాశారు. అవి రత్లాలు, అలాగే రాంబాబు, ఇవి అన్ఫినిష్డ్ నవల్స్గానే మిగిలిపోయాయండి. సో అంటే పూర్తి చేయలేకపోయారు. సో అందువల్ల అవి అలా మిగిలిపోయాయి అనమాట. సో ఇవి మనం చూస్తున్న మార్క్సిజం ఇన్ఫ్లుయెన్స్ తెలుగు రైటర్స్ మధ్య ఎలా ఉంది అనేది. ఇదే సమయంలో మోడర్న్ రైటర్స్లో వచ్చేసి ఉమెన్ నావలిస్ట్ చాలామంది చాలా ఫేమస్గా అనేది ఉన్నారనమాట. సో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత చాలా వరకు వీక్లీ, అలాగే జర్నల్స్ కానీ ఇవన్నీ వస్తున్నప్పటికీ కూడా ఏంటంటే ఎంతోమంది సీరియలైజింగ్ నవల్స్ అండ్ ఆఫరింగ్ అవార్డ్స్, చాలా వరకు రైటింగ్లో ముఖ్యంగా తీసుకున్నామంటే తెలుగు ఫిక్షనల్ రైటింగ్స్లో అద్భుతమైన మహిళలు వాళ్ళ యొక్క ప్రభావం అనేది చూపిస్తూ వాళ్ళ యొక్క ఉనికి తెలుపుకుంటూ వాళ్ళ యొక్క రైటింగ్స్ ద్వారా అనేది చాలా ఫేమస్గా ఉన్నారు. అందులో ముఖ్యమైన కొంతమంది లిస్ట్ అనేది నేను చెప్తున్నాను. సో మీకు తెలుస్తుంది మాలతి చందూర్, డాక్టర్ శ్రీదేవి గారు, సో అలాగే ఎద్దనపూడి సులోచన రాణి గారు, మద్దిరెడ్డి సులోచన, అలాగే బీనాదేవి, నెక్స్ట్ అనంతరామం, డి విశాలాక్షి, లత, అలాగే రంగనాయకమ్మ, డి కామేశ్వరి, రామలక్ష్మి, అలాగే వి సీతాదేవి. వీళ్ళందరూ కూడా అంటే తెలుగులో రైటింగ్స్ చేసిన చాలామంది గొప్ప మహిళ పోయిట్స్, నవలిస్ట్ అనమాట. సో అలాగే ఇక ముఖ్యమైన ఇలాంటి కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు తెలుగు నావలిస్ట్లో ముఖ్యంగా తీసుకుంటే గుడిపాటి వెంకటాచలం గారు, ముఖ్యంగా ఛాంపియన్ ఆఫ్ ఉమెన్ రైట్స్ అంటారు. మైదానం అమీనా అలాంటి రైటింగ్స్ అనేది చేశారు. సో ముఖ్యంగా మహిళల కోసం, ఉమెన్ రైట్స్ కోసం తన యొక్క వాయిస్ అనేది చాలా స్ట్రాంగ్గా అనేది రైట్ చేశారు. అలాగే అడవి బాపిరాజు గారు, బలివాడ కాంతారావు గారు, అలాగే నోరి నరసింహ శాస్త్రి గారు, పిలక గణపతి శాస్త్రి గారు, జీవి కృష్ణారావు గారు, వీరందరూ కూడా ఏంటంటే ముఖ్యమైన తెలుగు నావలిస్ట్ అనమాట. చక్రపాణి గారు ముఖ్యంగా బెంగాలీ నావల్స్ అన్నింటినీ కూడా ఏంటంటే తెలుగులోకి అనువాదం చేయడంలో ఎక్స్పర్ట్గా ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క ముఖ్యమైన వర్క్స్లో శరత్చంద్ర చటర్జీ గారు వెరీ ఫేమస్ ఇన్ బెంగాలీ అనమాట. సో వాళ్ళ యొక్క రైటింగ్స్ని ప్రత్యేకంగా తెలుగులో అనువాదించిన వ్యక్తే చక్రపాణి గారు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మొత్తానికి మోడర్న్, అంటే రీసెంట్ కాలంలో ఉంటున్న రైటర్స్ గురించి, లిటరేచర్ గురించి, వాటి యొక్క డెవలప్మెంట్ గురించి మనం చక్కగా తెలుసుకున్నాము. సో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఒక రివ్యూ చూసుకున్నాము అంటే సోషల్ మూమెంట్స్, గాంధీ అండ్ మార్క్సిజం ఇలాంటి ఐడియాలజీస్ తెలుగు వాటి మీద ప్రభావం చూపుతూ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మాలపల్లి అనే ఒక రచన, అది ఏదైతే బ్యాన్ అయిందో బ్రిటిష్ తరపు నుంచి, అలాగే విశ్వనాథ శాస్త్రి గారు ఎవరికి జ్ఞానపీఠ్ దొరికిందో వాళ్ళ గురించి చూసాం. అలాగే మార్క్సిస్ట్ రైటర్స్, అలాగే లిటరేచర్ ఇన్ఫ్లుయెన్స్ 1950స్లో ఉన్న తెలుగు ఫిక్షన్ స్టోరీస్లో మహిళల యొక్క ప్రాముఖ్యత, అది మాత్రమే కాకుండా ఎన్నో స్టోరీ టెల్లింగ్, లిటరేచర్ లాంటి వాటి మీద తెలుగు ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు డెవలప్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇలా మోడర్న్ తెలుగు లిటరేచర్లో నావలిస్ట్ కానీ అలాంటి రైటర్స్ కానీ చాలామంది ట్రెండింగ్లో అనేది ఉన్నారు. సో నెక్స్ట్ క్లాస్లో మీకు చక్కగా ఏంటంటే తెలుగు షార్ట్ స్టోరీస్ గురించి, దాంట్లో ఉన్న డెవలప్మెంట్ అయిన కీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మనము చూసుకుందాం అనమాట. థ్యాంక్స్ ఫర్ ద డే. బాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. ఐ విల్ బి జాయినింగ్ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వీడియో ఆన్ తెలుగు లిటరేచర్. థ్యాంక్ యూ గైస్. నేను చెప్తున్నది ఒకటేనండి. సో ఇప్పుడు మీరు చూసిన ఈ ఫార్మేట్ అనేది చాలా కోడింగ్, టెక్నాలజీ, ఎంతో ఎఫర్ట్ అనేది వేయాలి. సో అవన్నీ వేసి తెలుగులో ఇంతవరకు లేనటువంటి విధంగా క్వాలిటేటివ్గా అనేది నేను కోర్స్ అనేది ఏపీ హిస్టరీ అనేది డిజైన్ చేస్తున్నాను. సో ప్రత్యేకంగా ఫుల్ ఏపీ హిస్టరీ కోర్స్ అనేది మీకు 1000 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏపీ గ్రూప్ 2 అనేది మీకు ఫిబ్రవరి 23 ఉంది కాబట్టి ఫిబ్రవరి వరకు, ఈ 23 వరకు స్పెషల్ ఆఫర్ కింద మీకు పీడిఎఫ్ కాస్ట్కి, ఎంతోమందికి పీడిఎఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ దగ్గరగా ఉన్నప్పుడు మొత్తం వీడియోలు చూడలేరు. సో అందువల్ల మీకు 49 రూపీస్కి ఫుల్ వీడియోస్ మరియు పీడిఎఫ్ 2 కోర్సులు కూడా అందిస్తూ ఉన్నాను. ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, ఇతర గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. సో కైండ్లీ షేర్ విత్ ద పీపుల్ యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్. ఎందుకంటే
ఇక్కడ సబ్జెక్ట్ మీద ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను, కానీ సబ్జెక్ట్స్ని స్టూడెంట్స్ తీసుకెళ్ళేంత ఎఫర్ట్ నేను చేయలేనండి. ఆ పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ వర్కింగ్ ఆన్ దిస్ ఛానల్. సో కైండ్లీ టేక్ ఇట్ టు ద స్టూడెంట్స్ అనమాట. సో మీరు స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్తూ ఉన్నారంటే ఇట్ విల్ రీచ్ టు ద యాజ్ మెనీ పీపుల్ యాజ్ ఇట్ కుడ్, అండ్ ఇట్ మే హెల్ప్ ద మెనీ పీపుల్ అనమాట. చాలామందికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ సపోర్టింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.